Alright guys, come back to Superbox. So today's video is about fitness trackers. So I don't know why అసలు దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నాను నాకు తెలియదు కానీ అంటే ఎందుకు మాట్లాడుతున్నా దీని గురించి ఐ డోంట్ నో. బట్ మై రీసెంట్గా నాకేమనిపించిందో నేను చెప్తా. నార్మల్గా ఐ యూస్ దిస్ యాపిల్ వాచ్ నార్మల్గా ఎప్పుడైనా. సో ఏమవుతుందంటే నేను యాపిల్ వాచ్ కంటే ముందు ఫిట్బిట్ ట్రాకర్ వాడేవాడిని. ఆ ట్రాకర్ వచ్చేసి దిస్ ఇస్ ద ట్రాకర్. ఇది ఫిట్బిట్ ఛార్జ్ 2. ఈ ట్రాకర్ని కొని దగ్గర 9-10 ఇయర్స్ అయిందా, ఐ డోంట్ నో. బీటెక్ సెకండ్ ఇయర్ కంటే ముందే కొన్నా, మేబీ 10 ఇయర్స్ అయ్యి ఉండొచ్చు. బట్ దిస్ ఈజ్ ద మోస్ట్ ఓల్డెస్ట్ ఫిట్బిట్ ట్రాకర్ దట్ ఐ వాజ్ యూజింగ్. యాపిల్ వాచ్ కంటే ముందు, ఫాజిల్ వాచ్ కంటే ముందు, చాలా వాచెస్ కంటే ముందు వరకు ఈ వాచ్ని చాలా బాగా వాడాను. అండ్ ఈ వాచ్ వచ్చేసి ఈజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ మై అంకుల్. బికాస్ చాలాసార్లు అడిగిన నాకు ఫిట్బిట్ ట్రాకర్ కావాలి. అండ్ దిస్ వాజ్ అ పర్ఫెక్ట్ ఫిట్బిట్ ట్రాకర్. ఏంటంటే ఇది నాకు ఒక 1 వీక్ ఛార్జ్ ఇచ్చేది. ఇట్ వాస్ పర్ఫెక్ట్. అంటే దీనికి ఒక బటన్ ఉంటుంది అండ్ ఇట్ ఈస్ యూస్ టు షో టైమ్, స్టెప్స్, అసలు ఎంత క్యాలరీస్ బర్న్ చేసినా మొత్తం చూపిస్తుంది. బట్ ఆఫ్టర్ అంటే ఇట్ ఈస్ స్టిల్ వర్కింగ్. ఫిట్బిట్ యాప్లో ఇంకా సైంక్ అవుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ విత్ దిస్ వాచ్, నేను కాదనట్లేదు. బట్ యాజ్ వీ గ్రో, అంటే కొంచెం ముందుకెళ్తున్న కొద్దికి మనకి ఫీచర్స్ అనేది కావాలి. లైక్ బేసిక్ హెల్త్ ట్రాకింగ్, హార్ట్ రేట్ ట్రాకింగ్, స్లీప్ ట్రాకింగ్, లేకపోతే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మోడ్స్, వర్కౌట్ మోడ్స్, స్విమ్ మోడ్స్, ఇవన్నీ. నార్మల్గా దీనికి దిస్ ఈజ్ అ వెరీ ఓల్డ్ ట్రాకర్ కాబట్టి దిస్ ఈజ్ నాట్ వే అహెడ్ ఆఫ్ ఇప్పుడున్న దానికైతే కాదు. అండ్ ఇంకొకటి, దిస్ ఈజ్ జస్ట్ ఏ బ్లాక్ అండ్ వైట్ డిస్ప్లే. అండ్ దీనికి లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఇన్ ఇట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నోటిఫికేషన్స్ ఉన్నాయి, టైం ఉంది, ఎంత ఉందో, ఎంత బీపీఎం వస్తుంది, ఇది ఉంది. అండ్ మనకి రన్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి. అంటే ఇట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ స్టాప్ వాచ్ ఉంది, రిలాక్స్ బెడ్, ఇవన్నీ ఉన్నాయి. సో ఏమైందంటే ఐ వాంట్ బెటర్ స్లీప్ ట్రాకింగ్. ఐ వాంట్ హార్ట్ రేట్లో ఏమైనా అలార్మింగ్ వచ్చిన, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నైట్ ఉంది, నైట్ ఐఎమ్ ప్లేయింగ్ సంథింగ్ ఆర్ ఎల్స్ ఐఎమ్ లిస్నింగ్ టు మ్యూజిక్, లేదా నేను మూవీ చూస్తున్నా, బయట హెవీగా ఆయిల్ ఫుడ్ తిన్నా, లేకపోతే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్ తిని ఇంటికి రాగానే నాకు హార్ట్ రేట్ పెరగడం. ఇఫ్ ఐ వెంట్ టు ఎ పార్టీ, వీ హ్యాడ్ ఏ డ్రింక్, బియర్ ఏదో తాగాను అనుకో, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఆర్ ఎల్స్ సమ్ బెవరేజ్ ఐ హ్యావ్ డ్రాంక్, అండ్ సడన్లీ నా హార్ట్ రేట్ స్పైక్ అవుతుంది, సడన్గా చెమటలు వస్తున్నాయి, సడన్గా నిద్ర రావట్లేదు. సో నాకు నేను సెల్ఫ్ అసెస్ చేసుకోవడానికి నాకు ఒక డివైస్ కావాలి.